బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు ఢిల్లీకి చేరుకుని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరేందుకు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని బీజేపీ నాయకత్వంతో ఆయన మంతనాలు సాగిస్తున్నారు. బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు ఢిల్లీకి చేరుకుని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరేందుకు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని బీజేపీ నాయకత్వంతో ఆయన మంతనాలు సాగిస్తున్నారు. వాస్తవంగా ఇవాళ బీజేపీ తిరుగులేని శక్తిగా తెలంగాణలో మారుతుంది. కాబట్టి వారిని వాళ్ళ పార్టీలో రాములు గారు చేరడం అంటే బీజేపీ కూడా ఒక బలాన్ని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల దళితుల్లో ఒక చక్కటి ఒక సంకేతం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మోదీ గారు ఏదైతే ఇవాళ అభివృద్ధి ఎజెండాతోని పేదల సంక్షేమము, ఇవాళ దళితుల బడుగు వర్గాల ఓబీసీల పక్షపాతిగా, వాళ్ళ రైతులకు, మహిళలకు, యువతకు వారు ఏదైతే ఈ 10 సంవత్సరాలు చేశారో ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాలు కూడా తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు కల్పించి అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలు వెళ్ళడం జరిగింది. కాబట్టే ఇవాళ వారే కాదు అనేక మంది వాళ్ళ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. బీఆర్ఎస్ పని అయిపోయింది. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశలో ఇవాళ ముందుకు పోతా ఉన్నది.